ఒక మాట చెప్పమంటారా? యేసయ్య నీకేదైనా ఒక గొప్పది, ఒక ఉన్నతమైనది నీకు ఇయ్యబోయే ముందు ఒక గొప్ప పరీక్ష నీ జీవితంలో అనుమతించి, ఆ పరీక్షలో, ఆ శ్రమలో దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. పరీక్షలో కనుక నువ్వు నెగ్గావా, ప్రమోషన్. ఫెయిల్ అయ్యావా, ఇందాక ప్రమోషన్ గట్టిగా చెప్పారు, ఫెయిల్ అయితే వినండి. దేవుడు నీ జీవితంలో ఏదైనా ఒక గొప్ప కార్యం చేయబోయే ముందు, ఏదైనా ఒక ఒక బహుమానం దేవుడు నీకు ఇవ్వబోయే ముందు, శ్రమలను నీ బ్రతుకుల్లో అనుమతించి, కొన్ని పరిశోధనలను దేవుడు అనుమతించి నిన్ను పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో గనక నువ్వు గెలిచావా, నీకు ఏది ఇవ్వాలని దేవుడు ఉద్దేశించాడో ధారాళంగా దేవుడు దాన్ని అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. చెప్దాం ఆమేన్. మనం ఆరాధించే దేవుడు శోధించే దేవుడు కాదు, కానీ పరీక్షించే దేవుడు. ఆమేన్ చెప్దాం. శోధించడు. శోధించే దేవుడు శోధకుడైన సాతాను. దేవుడు శోధించడు, కానీ తన పిల్లలను పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు. ఏం పరిశీలిస్తాడో తెలుసా? నీ హృదయాన్ని పరిశీలిస్తాడు, నీ నడతను, నీ ఆలోచనలను. చూడండి, నీ హృదయములో బయలుదేరే ప్రతి తలంపును దేవుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో గనక నువ్వు నెగ్గితే, ఆ పరీక్షలో గనక నువ్వు గెలిస్తే, నీకు దేవుడు ఏమివ్వాలని తాను ఉద్దేశించాడో దాన్ని ధారాళంగా ఇవ్వటం ప్రారంభించును గాక. ప్రైజ్ ది లార్డ్. సరే, విందాం.